ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు కండక్టర్ల ప్రవర్తనపై వస్తున్న కంప్లైంట్లపై చెకింగ్కి నేరుగా రవాణా శాఖ మంత్రి మారువేషంలో రావడం జరిగింది. రవాణా శాఖ మంత్రికి షాక్ ఇచ్చిన కండక్టర్, చెకింగ్కి వచ్చిన మంత్రికి షాక్ ఇచ్చిన కండక్టర్. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. చిల్లర లేకపోతే దిగిపో, మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ ప్రయాణికుడి వేషంలో శనివారం నాడు రాత్రి బెంగళూరులో బిఎంటీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రయాణికుల సౌకర్యాలను అంచనా వేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా నటిస్తూ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, అలాగే బస్ డ్రైవర్ యొక్క కండక్టర్ పనితీరును అంచనా వేశారు. సుమారు 2 గంటల పాటు 10కి పైగా బస్సుల్లో ఆయన ప్రయాణించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రికి చాలా బస్సుల్లో పలు షాకులు తగిలాయని చెప్తున్నారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారు. అలాగే నిర్లక్ష్యం మరియు నిబంధనల ఉల్లంఘన కారణంగా చెప్తూ బిఎంటీసీ బస్ డ్రైవర్, కండక్టర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ మంత్రి కఠినమైన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తనిఖీ సమయంలో ఒక ప్రయాణికుడు పలానా చోట బస్సు దిగుతానని చెప్తున్నప్పటికీ బస్టాప్లో సైతం ఆపకపోవడంపై 2 ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. ఇక అలాగే ఇదిలా ఉంటే మరో బస్సులో మంత్రికే ఒక కండక్టర్ షాక్ ఇచ్చాడు. హెబ్బాల్ నుంచి నాగశెట్టి హెల్లి మార్గంలో ప్రయాణిస్తుండగా టికెట్ కోసం మంత్రి 100 రూపాయలు నోటిస్తే చిల్లర లేదని చెప్తూ కండక్టర్ వెంటనే మంత్రిని బస్సు దిగిపోని హెచ్చరించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఉద్యోగులు క్రమశిక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు మంత్రి సురేష్ ఈ చర్యలు తీసుకున్నారు. చాలా మందిని అక్కడికక్కడే సస్పెండ్ అయితే చేయడం జరిగింది.